Shubman Gill second century as a captain వరుసగా రెండో మ్యాచ్ లో ఓవరాల్ గా 7th టెస్ట్ సెంచరీ. అయ్యా ఫైర్ అయ్యగారు ఫైరు. మరోవైపు జైస్వాల్ ఇంగ్లాండ్ కా బాప్ కౌన్ హే అంటే జైస్వాల్ పేరు తీసుకోవాల్సి వస్తుంది బికాజ్ బ్రాడ్మన్ ని దాటేశాడు. 310 రన్లు కొట్టినా కూడా ఇండియా ఇంగ్లాండ్ స్టిల్ ఇన్ ద గేమ్. ఎందుకు ఏమిటి ఎలా ఆ లోవర్ ఆర్డర్ కొలాప్స్ ని ఎలా కాకుండా చూసుకున్నారు ఈ విషయాన్ని మాట్లాడుకోవాలి వద్దా? మనకి ఎందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ డే 1 ఆఫ్ ద సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఈ ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఐ థింక్ ది ఆనర్స్ వే షేర్డ్. అంటే జియో హాట్స్టార్ లో మేము చేస్తున్నప్పుడు ప్రతి కూడా ఇండియాది అని చూపించినా కూడా నాకు పర్సనల్ గా 310 for 5 ఫీల్స్ లైక్ ది గేమ్ ఇస్ ఇన్ బ్యాలెన్స్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా? జరిగింది ఏంటి? బెన్ స్టోక్స్ టాస్ గెలిచాడు. ఫస్ట్ టెస్ట్ లాగానే ఇక్కడ కూడా మేము బౌలింగే చేస్తాం అన్నాడు. టాస్ వేసినప్పుడు మబ్బులు ఉన్నాయి. టాస్ పడి బ్యాటర్స్ బయటకు రాగానే మబ్బులు ఇడిపోయాయి. దాంతో బ్యాటింగ్ కొంచెం ఈజీగానే అనిపించింది. బట్ బెటర్ లైన్స్ అండ్ లెన్స్ వేశారు. ఓవరాల్ గా డే పూర్తయ్యే సమయానికి సమరీ ఆఫ్ ది డే ఇస్ ఇండియా 310 for 5. courtesy Shubman Gill century, Jaiswal 87, Karun Nair cameo, Jadeja is close to his half century. ఇవన్నీ కలుపుకొని ఒక మంచి పొజిషన్లోకి వచ్చారు. కానీ ఇంగ్లాండ్ 5 వికెట్స్ కూడా తీసుకున్నారు. క్రిస్ వోక్స్ గోట్ ఎ కపుల్, బెన్ స్టోక్స్ తీసుకున్నాడు వికెట్, అలాగే కార్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ దాంతో దే ఆర్ ఇన్ ద గేమ్. ఎందుకు ఇన్ ద గేమ్ అంటే 1 వికెట్ అవే, దే గోట్ ద సెకండ్ న్యూ బాల్ ఇన్ హ్యాండ్. ఎర్లీగా డే 2లో కొత్త వికెట్ తీసుకుంటే కనుక త్వరగా ర్యాప్అప్ చేస్తే కావాల్సిన టోటల్ కి ఇండియాని ఆపుండొచ్చు. ఇండియాని ఎక్కడ కూడా వేగంగా స్కోర్ చేయని రన్స్. రైట్, దిస్ ఇస్ ద సమరీ. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయి అసలు ఏం జరిగింది మాట్లాడుకుందాం, హైలైట్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందర వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటికే చేసేసుకుని ఉంటే అగైన్ హ్యూజ్ షౌట్ అవుట్ టు యూ. బట్ కొత్తగా చూస్తున్నా ఆర్ గతంలో చూసినా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ డూయింగ్ దాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ ద లైక్ బటన్, హిట్ ద లైక్ బటన్. మీరు సింపుల్ యాక్షన్ ఆఫ్ లైక్ ని హిట్ చేస్తే ఆటోమేటిక్ గా యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది. అలా కొత్త ఆడియన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నచ్చితే consider the like button. All right, okay, now we should start with the playing 11s. నేను కొంచెం డిసప్పాయింటెడ్ గా ఫీల్ అయ్యా ప్లేయింగ్ 11 చూసి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా? ఒకటి, బుమ్రా అంటే ఆడుండాలా లేదా అన్నది నేను కూడా మాడుకున్నాం. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవరు ఆడాలంటారు, ఎవరు ఆడదంటారు అని. ఐఎమ్ స్టిల్ ఓకే విత్ దాట్. బట్ నా ఉద్దేశంలో నితీష్ని ఆడించడం బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు కుల్దీప్ యాదవ్ని ఆడించలేదు అండ్ యూ ప్లేయింగ్ వాషింగ్టన్ సుందర్ అట్ నంబర్ 8 ఇంకొక ఆఫ్ స్పిన్నర్ తీసుకొచ్చి నౌ అగైన్ వికెట్స్ తీసుకొచ్చుతాను, హీ మైట్ ఈవెన్ విన్ యూ ద మ్యాచ్. బట్ స్టార్ట్ చేయడమే టెస్ట్ మ్యాచ్ ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో వెళ్తున్నట్టుగా అనిపించింది. నెగిటివ్ మైండ్ సెట్ ఇన్ ద సెన్స్ దట్ 20 వికెట్స్ తీసుకునే బౌలర్స్ ని పిక్ చేయాలా కాదా, రన్స్ ఎక్కువ స్కోర్ చేసే బౌలర్స్ కావాలా, ఆర్ వికెట్స్ యాక్చువల్లీ తీయగలిగిన బౌలర్స్ కావాలా? 20 వికెట్స్ తీసుకోకపోతే 9 రన్లు కొట్టినా కూడా మ్యాచ్ గెలవలేం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇండియా అక్కడ పొరపాటు చేశారు అనిపిస్తోంది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, హర్షదీప్ ఎవరన్నా కూడా ఓ విధంగా చూస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ది సేమ్ అనిపించవచ్చు. హర్షదీప్ అయితే ఒక లెఫ్ట్ ఆర్మర్ వేరియేషన్ తీసుకొస్తాడు, ఒక రఫ్ క్రియేట్ చేస్తాడు, స్పిన్నర్స్ కి రఫ్ లో యూజ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది ఆబ్వియస్లీ బికాస్ 5 day గేమ్. ఆకాశ్ విషయానికి వస్తే మంచి సీమ్ బౌలింగ్ వేస్తాడు. ఈ కైండ్ ఆఫ్ కండిషన్స్ లో షమిలాగా బౌలింగ్ వేసే ఒక బౌలర్. సో ఎవరిని పిక్ చేసుకున్నా ఆ పాజిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి, నెగటివ్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇట్ షుడ్ హావ్ బీన్ కుల్దీప్ యాదవ్. నంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంచుకొని నంబర్ 7 వరకు రన్స్ కొట్టకపోతే కొట్టలేదు అనుకోవడమే. బట్ 20 వికెట్లు తీయడానికి మీ దగ్గర వికెట్ టేకింగ్ ఆప్షన్స్ ఉండాలి. కుల్దీప్ ని సెలెక్ట్ చేయకపోవడం ఐ వాజ్ నాట్ రియలీ కన్విన్స్డ్ విత్ దట్ డెసిషన్. బట్ అఫ్ కోర్స్ హూ am I? బట్ అఫ్ కోర్స్ మీకు ఒపీనియన్స్ ఉండొచ్చు. మీరేమనుకున్నారు ఆ ప్లేయింగ్ లెవెన్ గురించి? యూ కెన్ లెట్ మీ నో. సాయి సుదర్శన్ కూడా డ్రాప్ చేయడం కొంచెం కష్టం టు అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. బికాస్ యూజువల్గా ఆర్ ఇప్పటిదాకా మనం ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో కెప్టెన్ కోచ్ మాట్లాడింది వింటే కనుక గౌతమ్ గంభీర్ బిఫోర్ ద ఫస్ట్ టెస్ట్ చెప్పాడు, సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక మ్యాచ్ కోసం సెలెక్ట్ చేయట్లేదు, వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఇస్తాము, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాము అని చెప్పారు. ఇచ్చినట్టే ఇచ్చి రెండో మ్యాచ్ కి సాయి సుదర్శన్ డ్రాప్ చేస్తే కెప్టెన్ ఏమన్నాడు? శుభ్మన్ గిల్, నేను ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక సెక్యూర్ కల్చర్ తీసుకొద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత మీరు డ్రాప్ చేసేస్తే డెబ్యూటాంట్ ని ఎటువంటి సేఫ్టీ మెజర్ ఆర్ ఎటువంటి సేఫ్టీ మెసేజ్ ఇస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. హోప్ఫుల్లీ ఐఎమ్ హోపింగ్ దట్ మంచి కమ్యూనికేషన్, క్లియర్ కమ్యూనికేషన్ విడుదల సాయి సుదర్శన్ కి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు, ఎందుకు తను ఇంకా ట్రస్ట్ చేస్తున్నారని చెప్పుండాలి. అది తనకి అర్థమయ్యేలాగా చెప్పుండాలి, అది నమ్ముండాలి, అండ్ అది జీర్ణించుకుని ఉండాలని ఆశిస్తున్నారు సాయి సుదర్శన్. బికాజ్ ఇట్స్ వెరీ టఫ్. ఏమైనా సందేహం లేదు దాంట్లో. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి మీరు నెక్స్ట్ మ్యాచ్ ఆడకపోతే డెబ్యూ చేసిన దాని తర్వాత కాన్ఫిడెన్స్ షాటర్ అవుతుంది, ఎంతైనా కాస్త తగ్గుతుంది. కరుణ్ నాయర్ కలిసి వచ్చింది బికాజ్ ఈస్ ప్లేయింగ్ అట్ నంబర్ 3. బట్ సాయి సుదర్శన్ ఆడకపోవడం
అగైన్ డిబేటబుల్, రైట్? స్టార్ట్ అంత గొప్పగా జరగలేదు లైక్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బికాజ్ రాహుల్ త్వరగా అవుట్ అయిపోయాడు. క్రిస్ వోక్స్ బోల్డ్ ఫెంటాస్టిక్ ఓపెనింగ్ స్పెల్, 7 overs ఫస్ట్ స్పెల్లో, 6 overs తర్వాత స్పెల్లో, ఎప్పుడు వేసినా 5-6 ఓవర్లు వేస్తున్నాడు తను. ఇన్ఫాక్ట్ ఫస్ట్ స్పెల్ అయితే 7 ఏకంగా. మంచి రిధంలో కనిపించాడు, బాల్ చక్కగా రెండు వైపులా మూవ్ చేయగలిగాడు. నాట్ ఇన్ ద ఎయిర్ బట్ ఆఫ్ ద పిచ్, అంటే సీమ్ మూవ్మెంట్ ఉండింది, స్వింగ్ కాదు. పడిన తర్వాత బాల్ మూవ్ అయింది, రెండు వైపులా అయింది. హీ బోల్డ్ మోస్ట్ స్ట్రైట్ ఛానల్స్, వికెట్స్ ని టార్గెట్ చేశాడు. 4th స్టంప్ లైన్, 5th స్టంప్ లైన్, అక్కడి నుంచి బాల్ లోపల తీసుకురావడం, అక్కడి నుంచి బాల్ బయటకు తీసుకెళ్ళడం, ఇది చేశాడు కాబట్టి ఇబ్బంది కలిగించాడు. అండ్ 1-2 వచ్చేదానికి ఈవెన్చువల్గా ఇంకొకటో రెండో వచ్చుండొచ్చు ఎంపైర్ గనక అవుట్ ఇచ్చుంటే, అంటే ఎంపైర్ నాట్ అవుట్ ఇవ్వడం, రివ్యూ తీసుకోవడం, ఎంపైర్ స్కాల్గా వెళ్ళడం, అలా సేవ్ అయ్యారు ఇద్దరు బ్యాటర్స్. సో వోక్స్ ఫెంటాస్టిక్ గా వేశాడు, కేమ్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్. సో ఇంగ్లాండ్ కి పెద్ద పాజిటివ్. బట్ ఇండియా పాజిటివ్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఐ థింక్ జైస్వాల్ గురించి మాట్లాడుకోవాలి. తనకి అగేన్స్ట్ గా కొన్ని ప్లాన్స్ తో వచ్చారు. ప్లాన్ ఏ వాజ్ ఫాస్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఆ ఫ్లాషీ కవర్ డ్రైవ్స్ ఆడతాడు కాబట్టి అక్కడే వేద్దాము అని ఒక ఆలోచన కనిపించింది. దాన్ని సర్వైవ్ అయ్యాడు, అక్కడ అవుట్ అవ్వలేదు. దాని తర్వాత ది మూవ్ టు ప్లాన్ బి విచ్ వాస్ టార్గెట్ హిస్ బాడీ, ఆ రిప్ కేజ్ లోకి వేయడం, షార్ట్ ఆఫ్ లైన్ డెలివరీస్ వేయడం, దాన్ని సీ ఆఫ్ చేశాడు, రైట్? అండ్ హీ స్కోర్డ్ రన్. సో ఇక్కడ జైస్వాల్ క్రెడిట్ ఇవ్వాలి. అగైన్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా అనిపించుండకపోవచ్చు, ఫ్లూయెంట్ గా అనిపించలేదు, బట్ స్టిల్ రన్స్ ఆర్ రన్స్. మీరు ఎలా స్కోర్ చేసినా 87 పరుగులు స్కోర్ చేశాడు, అది ముఖ్యమైన విషయం. అక్కడికి ఎలా వెళ్ళారు? A to B వెళ్ళాలి. Bకి ఎలా వెళ్ళారు? నడుచుకుంటూ వెళ్ళారా, పాక్కుంటూ వెళ్ళారా, డేక్కుంటూ వెళ్ళారా, దొల్లుకుంటూ వెళ్ళారా, ఎగురుకుంటూ వెళ్ళారా, అనవసరం, వెళ్ళారా లేదా, ఆ పని చేశాడు జైస్వాల్. సో హ్యాట్స్ ఆఫ్ టీమ్ ఫర్ దట్. ఈవెన్చువల్ గా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంపే అవుట్ అయ్యాడు, నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ బాల్. అది వికెట్ టేకింగ్ డెలివరీ ఏమి కాదు, కాకపోతే అక్కడే రన్స్ వచ్చాయి, అక్కడ ఈవెన్చువల్ గా అవుట్ కూడా అయ్యాడు. దే వాజ్ అ సెంచరీ ఫర్ హిస్ టేకింగ్, బట్ హీఈస్ ఇంగ్లాండ్ కా బాప్. ఎందుకంటున్నాను అంటే ఇంగ్లాండ్ కి అగేన్స్ట్ గా రన్ స్కోర్ చేసిన వాళ్ళల్లో వాళ్ళ యావరేజెస్ చూస్తే కనుక హీస్ రైట్ నో అట్ ద టాప్. 89.9 తన యావరేజ్ ఉంది అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఇన్నింగ్స్. అండ్ 100 కొట్టుంటే ఇంకాస్త పెరుగుండేది. డాన్ బ్రాడ్మన్ కంటే కూడా కాస్త ఎక్కువ. బ్రాడ్మన్ ఆబ్వియస్లీ అప్పట్లో ఇంగ్లాండ్తో ఎక్కువ ఆడేవాళ్ళుగా, అందుకని బ్రాడ్మన్ రికార్డు బాగుంది, యావరేజ్ బాగుంది. బట్ ఈ మనిషి ఇండియా వచ్చినప్పుడు రన్స్ ఉతికి ఆరేశాడు. తను ఇప్పుడు ఇక్కడికి వెనక్కి రాగానే ఇక్కడ ఉతికి ఆరేస్తున్నాడు. 2వ సెంచరీ వచ్చి ఉండాల్సింది, అది మిస్ అయింది. బట్ ఐ థింక్ ఇట్స్ అ ఫ్యాబులస్ నాక్. క్రెడిట్ టు హిమ్ ఫర్ ద గ్రిట్ అండ్ అప్లికేషన్ దట్ హీ షోడ్. కరుణ్ నాయర్ నంబర్ 3లో వచ్చాడు, చిన్న క్యామియో ఆడాడు, సెట్ అయ్యాడు అనిపించాడు. ఫీడ్ చేశారు కవర్ డ్రైవ్స్ ఆడమని చెప్పేసి వోక్స్ అండ్ జాష్ టాంగ్, అక్కడ ఈ గాడ్ ఆఫ్. బట్ అగైన్ షార్ట్ ఆఫ్ లెంత్ వేసినప్పుడు కొంచెం స్ట్రగుల్ కాదు కానీ ఈ కుడెంట్ గెట్ గోయింగ్. ఎక్కడ రన్స్ తీసుకోవడం అర్థం కాలేదు, సింగిల్స్ తీసుకోలేకపోయాడు, అక్కడే ఇరుక్కుపోయాడు అండ్ దానికే అవుట్ అయ్యాడు. కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ ఉంది బ్రాడన్ కాస్ బౌలింగ్ లో, అండ్ వాస్ కాట్ ఎట్ స్లిప్ జస్ట్ ద స్ట్రోక్ ఆఫ్ లంచ్. దాని తర్వాత అఫ్ కోర్స్ గిల్ రావడం, గిల్ కి జైస్వాల్ కి మధ్య ఒక పార్ట్నర్షిప్ చూసాం. గిల్ కొంచెం నెమ్మదిగా ఆడడం చూసాం. తర్వాత అఫ్ కోర్స్ జైస్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత గిల్ కంటిన్యూడ్. తను పంత్ మధ్యన పార్ట్నర్షిప్ వచ్చిందా. బిఫోర్ ఐ గెట్ టు గిల్, ఐ థింక్ రిషబ్ పంత్ గురించి ఇక్కడ మాట్లాడతాను. అవుట్ అయిన తీరు గురించి మాట్లాడాలి. ఇక్కడ రిషబ్ పంత్ అలానే ఆడతాడు. నౌ వీ కాంట్ బ్లేమ్ హిమ్ దట్ షార్ట్ ఆడ అవుట్ అయ్యాడు, ఫీల్డర్ ఉన్న షార్ట్ కొట్టాడు అండం కంటే కూడా అక్కడ ఫీల్డర్ని పెట్టుకుని దాన్ని మెచ్చుకోవాలి. బికాజ్ రిషబ్ ఆడతాడు, తన షార్ట్స్ కొడతాడు, కొన్నిసార్లు 6లు వెళ్తాయి, అప్పుడు మనమే అబ్బా అదిరిపోయింది, ఫీల్డర్ ఉన్న ధైర్యంతో కొట్టాడు అంటాం. ఇలాంటప్పుడు కొన్నిసార్లు అవుట్ అవుతాడు, జరుగుతుంటుంది. కానీ బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీని, ఆ ప్లాన్ ఎవరైతే థింక్ చేశారో, ఎవరైతే ఆలోచించారో ప్లాన్ గురించి, వాళ్ళని మెచ్చుకోవాల్సింది. అది ఎవరో మనకు తెలియదు కానీ ఎగ్జిక్యూట్ చేసిన స్టోక్స్ కి ఫుల్ మార్క్స్ టీమ్ ఫర్ దట్. బికాస్ మిడ్ ఆన్ లో ఒక ఫీల్డర్, లాంగ్ ఆన్ లో ఒక ఫీల్డర్ వెనకాల ఫీల్డర్ చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ త్రూ అవుట్ ద డే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ వేర్ ఎక్స్ట్రాడినరీ, అవుట్ ఆఫ్ ద బాక్స్, మైండ్ బ్లోయింగ్ అండ్ మైండ్ బెండింగ్, అండ్ మిమ్మల్ని వేరేగా ఆలోచించడానికి ప్రేరేపించాయి యాజ్ అ బ్యాటర్. అదే చేశాడు అక్కడ. బయట ఫీల్డర్ని పెట్టి బషీర్ని వేయించడం. హీ న్యూ అట్ సమ్ పాయింట్ రిషబ్ పంత్ షాట్ ఆడతాడు, దానికోసం ఎదురు చూడడమే. అండ్ హీ గాట్ హిమ్ కాల్డ్ అవుట్ అట్ లాంగ్ ఆన్. ఫెంటాస్టిక్ పీస్ ఆఫ్ క్యాప్టెన్సీ. బషీర్ కూడా అఫ్ కోర్స్ ఆ లైన్ ని కన్సిస్టెంట్ గా వేయడానికి కూడా మెచ్చుకోవాలి. బట్ ఐ థింక్ వికెట్ బిలాంగ్స్ టు ద క్యాప్టెన్సీ ఆఫ్ బెన్ స్టోక్స్ బాడీ ఫీల్. సో తను చిన్న క్యామియో తను అవుట్ అయిపోయాడు. తర్వాత నితీష్ వచ్చాడు, షోల్డరింగ్ ది బాల్, అది షోల్డర్ ది ఆర్మ్స్, వదిలేసాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఎందుకు వదిలేశాడు? ట్రై అండ్ థింక్ అబౌట్ దిస్. చాలా మంది బ్యాటర్స్ ఇలా అవుట్ అవుతారు. ఎనీ బ్యాటర్ కెరీర్లో ఎప్పుడోకప్పుడు షోల్డర్ చేస్తూ అవుట్ అవడం ఖచ్చితంగా, షార్ట్ ఆఫర్ చేయకుండా. బాల్ షైన్ చూస్తే కనుక ఇట్ వాస్ టువర్డ్స్ ది లెగ్ సైడ్, అంటే ట్రెడిషనల్గా రివర్స్ స్వింగ్ అవ్వట్లేదు కాబట్టి బాల్ షైన్ ఎట్టుందో దానికి ఆపోజిట్ సైడ్లోకి మూవ్ అవ్వాలి, అంటే అది అవుట్ స్వింగర్ అయి ఉండాలి. వైడ్ ఆఫ్ ద క్రీజ్ వచ్చాడు, సో విత్ ద యాంగిల్ లోపలికి వచ్చి బాల్ స్ట్రైటన్ అవుతుంది అని అనుకుని ఉండాలి యాజ్ అ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి. జరిగింది ఏంటంటే అది రివర్స్ స్వింగ్ అయినట్టుగా పిచ్ అయిన తర్వాత బాల్ లోపలికి వచ్చింది. ఇది క్రిస్ వోక్స్ తెలిసి వేశాడా తెలియకుండా జరిగిపోయిందా మనకు తెలియదు. కొన్నిసార్లు సీమ్ పైన ల్యాండ్ అయిన తర్వాత బాల్ ఎటు వెళ్తుందో ఎవరు చెప్పలేరు, విచ్ ఇస్ వై సీమ్ పైన ల్యాండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కోచెస్ కూడా.
అది చేశాడు. బాల్ జాక్ బ్యాక్ ఇన్. ఐ థింక్ నితీష్ షాట్ బయటికి వెళ్తుందని షైన్ చూసి వదిలేశాడు అండ్ ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. వెంట 2 వికెట్స్ పడ్డాయి. 208కి 211కి. మళ్ళీ కొలాప్సా దేవుడా మళ్ళీ రిపీట్ అవుతున్నా ఫస్ట్ టెస్ట్ అనిపించుంటుంది అందరికీ కూడా. బట్ అప్పుడు జడేజా వచ్చాడు. జడేజా గిల్ మధ్య ఒక పార్ట్నర్షిప్ 99 నాట్ అవుట్. విల్ టాక్ అబౌట్ ద పార్ట్నర్షిప్. బట్ దానికంటే ముందర గిల్ గురించి మాట్లాడదాం బికాస్ ఐ థింక్ సెన్సేషనల్. నా శుభ్మన్ గిల్ కావాలంటే ఇంతకంటే ఎక్కువ వేగంగా ఆడగలడు. వీవ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్. అది చేయలే గిల్. ఏం చేశాడు? 50 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ బోల్డంత బాధ్యత తీసుకొని, బోల్డంత నియంత్రణ చూపించి, బోల్డంత ఏకాగ్రత చూపించి, పట్టుదల చూపించి ఓ సంకల్పంతో బ్యాటింగ్ చేసినట్టుగా అనిపించింది. నేను క్యాప్టెన్ని, బాధ్యత నాది. పోయినసారి టెస్ట్ మ్యాచ్లో 147 కొట్టిన తర్వాత అవుట్ అయ్యాక కొలాప్స్ అయ్యాము. అది ఒప్పుకున్నాడు తను. నేను ఇంకాసేపు ఆడుండాల్సింది, ఆ షాట్ ఆడుండకూడదు అని. దాని నుంచి నేర్చుకున్నాడు. ఆ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. సో అగైన్ 70-80 స్ట్రైక్ రేట్తో ఆడిన ఇన్నింగ్స్ కాదు, 50 స్ట్రైక్ రేట్తో ఆడింది మాత్రమే. సో అగైన్ నాట్ అ ఫ్లాషీ ఇన్నింగ్స్, స్టైలిష్ సెంచరీ కాదు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంచరీ స్కోర్ చేశాడు శుభ్మన్ గిల్. సో దానికి తనని మెచ్చుకొని తీరాల్సిందే. అండ్ ఈ సిరీస్ కంటే ముందర 30 రన్స్ తన హైయెస్ట్ స్కోర్ ఇంగ్లాండ్లో. అలాంటిది కెప్టెన్గా వస్తూ 2 టెస్ట్ మ్యాచ్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ స్కోర్ చేశాడు అనొచ్చు. ఇప్పటికీ విమర్శలు చేసేవాడు అనొచ్చు. టెస్టింగ్ కండిషన్స్ ఎదురుపడలేదు, బాల్ ఎక్కువ స్వింగ్ అవ్వట్లేదు, స్ట్రైట్గానే వస్తుంది, ఎక్కువ మూవ్ అవ్వలేదు అని అనొచ్చు. దేర్ ఇస్ సమ్ ట్రూత్ టు దట్ ఆల్సో. బట్ సెంచరీస్ బ్యాక్ టు బ్యాక్ స్కోర్ చేశాడు. దాన్ని కూడా మెచ్చుకొని తీరాలి. తనతో పాటు జడేజా చేసిన పార్ట్నర్షిప్ ఇంపార్టెంట్. ఎందుకు? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 41 for 7, ఫస్ట్ ఇన్నింగ్స్లో 31 for 6, సెకండ్ ఇన్నింగ్స్లో 72 రన్స్కి 13 వికెట్స్ పడిపోయాయి. ఈ పార్ట్నర్షిప్ ఫర్ ద 7th వికెట్ 99 నాట్ అవుట్. ఆ 13 వికెట్స్ అన్నీ కలిపినా కూడా స్కోర్ చేసిన రన్స్ కంటే కూడా 28 ఎక్కువ స్కోర్ చేశారు ప్రస్తుతానికి. దట్ టెల్స్ యూ దట్ ఎంత ముఖ్యమైన పార్ట్నర్షిప్. బికాస్ అక్కడ జడేజా అవుట్ అయిపోతే 211 for 5, జడేజానో గిల్లో త్వరగా అవుట్ అయిపోయి ఉంటే 250కి ప్యాక్ అయిపోయి ఉండొచ్చు. 250 ఆల్ అవుట్. ఇంగ్లాండ్ మొదలు పెడతారు బ్యాటింగ్, 125 130 కొట్టి పారేశారు అనుకో, కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. సో వాళ్ళు అక్కడ ఉండడం చాలా ముఖ్యం. ఆ పార్ట్నర్షిప్ నెలకొల్పినందుకు జడేజా కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వాలి అండ్ తన ఆడుతున్న తీరుని కూడా మెచ్చుకోవాలి. అగైన్ ఆ 99 నాట్ అవుట్ సరిపోదు బికాస్ కమింగ్ ఇన్ టు డే 2 ఇంగ్లాండ్ ఇస్ ఇన్ ద గేమ్. ఎందుకు అంటున్నాను? వోక్స్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, కార్స్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, టంగ్ ఎక్కువ పెద్ద స్పెల్ వేయలేదు, స్టోక్స్ ఇస్ బౌలింగ్ రియలీ వెల్, బషీర్ ఫస్ట్ డేకి కావాల్సినట్టుగా బౌలింగ్ చేశాడు. న్యూ బాల్ వాళ్ళ దగ్గర ఉంది, సెకండ్ న్యూ బాల్ 5-6 ఓవర్లు మాత్రమే అయింది. దాంతో రెండో రోజు మొదలుపెట్టిన తర్వాత ఎర్లీగా 1-2 వికెట్స్ తీసుకుంటే దే కెన్ ర్యాప్ అప్ ద టేల్. మళ్ళీ ఆ ర్యాబిట్ పై తినేస్తాడు జాష్ టంగ్. హీ డస్ దట్, హీ కెన్ క్లీన్ అప్ ద టేల్ అగైన్. అది జరగకుండా చూసుకోవాలి. అది జరిగితే ఇంగ్లాండ్ ఇస్ బ్యాక్ ఇన్ ద గేమ్. ఫస్ట్ టెస్ట్ లో ఇండియా లెట్ ఇంగ్లాండ్ బ్యాక్ ఇన్ ద గేమ్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ జరగకూడదంటే ఈ పార్ట్నర్షిప్ ఫస్ట్ సెషన్ మొత్తం అంతా కుదిరితే ఆడాలి. దాని తర్వాత వచ్చి వాషింగ్టన్ సుందర్ ఎవరినైతే పిక్ చేశారో బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఉందని, తను కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేయాలి, ఒక పార్ట్నర్షిప్ నెలకొల్పాలి. అప్పుడే ఇండియా ఆ 400 450 అంతా కలిసి వస్తే 500 దాకా వెళ్తేనో ఈ టెస్ట్ మ్యాచ్లో ఏమన్నా అవకాశం ఉంటుంది డ్రా చేసుకోవడానికో గెలవడానికో. ఇక్కడ ఇంగ్లాండ్ వెనక్కి రానివ్వకూడదు. 99 ఇస్ గ్రేట్ బట్ జాబ్ ఇస్ ఓన్లీ హాఫ్ డన్. అది రెండో రోజున చూడాలన్నమాట. సో రెండో రోజు ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. బట్ ఈ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయాలి. మీరు ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేశారో యూ కెన్ లెట్ మీ నో. బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ దాన్ని మెచ్చుకొని తీరాలి, తను వేసిన బౌలింగ్ని మెచ్చుకోవాలి, తన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ని మెచ్చుకోవాలి. కాస్త ఎంపైరింగ్ డెసిషన్స్ ఇండియా ఫేవర్లో వచ్చాయని అదృష్టంగా భావించాలి. శుభ్మన్ గిల్ వాజ్ ఫెంటాస్టిక్, జైస్వాల్ వాజ్ వెరీ గుడ్. మంచి పార్ట్నర్షిప్స్ చూసాం త్రూ అవుట్ ది డే. ఇవన్నీ కూడా హైలైట్స్ కింద వచ్చే డే 1లో. మీ ఉద్దేశంలో ఏది బెస్టో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అలాగే లైక్ ద వీడియో. ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ ఆటోమేటిక్గా. కొత్తగా చూస్తుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. దట్ గివ్ us a lot of motivation and boost. మరొకళ్ళు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.